వెన్నుపోటుకు 2 ఏళ్లు జూన్ 4 నుంచి నిరసన. కూటమి 2 ఏళ్ల పాలనపై పోరాటానికి సిద్ధమైంది వైసీపీ. చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేశారంటూ ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికలు సర్పైన దిశానిర్దేశం చేశారు జగన్. సూపర్ 6 పేరుతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా వంచిన టీడీపీ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నేతలకు సూచించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లీడర్స్కి దిశానిర్దేశం చేశారు జగన్. చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు అన్న పేరుతో బుక్లెట్ ని రిలీజ్ చేశారు జగన్. వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాల్లో, జూన్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలన్నారు వైసీపీ చీఫ్. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ల మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు వైఎస్ జగన్. వైసీపీ కార్యకర్తల్ని అధికార పార్టీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత నేతలదే అనన్నారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. వీలైనంత వరకు ఏకగ్రీవాలు చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను మాత్రం సిఈసి ఏపీలో చేపట్టబోయే సర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జగన్. ఎస్ఐఆర్ వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రభావితమయ్యాయన్న వాదనలున్నాయన్నారు. ఏపీలో ఓట్లు పెరగడం వల్ల వైసీపీ ఓడిపోయిందన్న జగన్, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు తీసేయడం వల్ల అక్కడి పార్టీలు ఓడిపోయాయన్నారు. వైసీపీ ఓట్లు తొలగించకుండా, టీడీపీ బోగస్ ఓట్లు నమోదు చేయకుండా జాగ్రత్త వహించాలని నేతలకు సూచించారు జగన్.